నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం' అనే ఒక మంచి కథను విందాం. ఆ రోజు శ్రావణ శుక్రవారం. తలంటు పోసుకొని, పింక్ కలర్ ఉప్పాడ పట్టుచీర కట్టుకొని, ముఖం నిండా పసుపు పూసుకొని, నుదిటిలో సగభాగం ఉన్నట్లుగా అనిపించే అంత కుంకుమ బొట్టు పెట్టుకొని, ముఖం నిండా లక్ష్మీ కళతో విరాజిల్లుతోంది సావిత్రి. వరలక్ష్మి పూజ అయ్యాక అక్షతలు తీసుకొచ్చి పాదాలకు నమస్కరించింది. రెండు చేతులతో ఆమెను సున్నితంగా ఎత్తిపట్టుకొని పాపిట మధ్యలో ఉన్న కుంకుమ బొట్టు వద్ద చుంబించి, సావిత్రి, ఒక్కసారి నీ ఒడిలో పడుకోవాలనుందిరా అన్నాడు రామకృష్ణ. ఛీ, మీరు మరీను, ఇప్పుడు మడిలో ఉన్నాను గదా అంది బొంగమూతితో. అది తప్పేం కాదుగా అని రామకృష్ణ అంటే, సరే అంది. ఆమె ఒడిలో పడుకొని 40 సంవత్సరాలుగా కాపురం చేస్తున్నా అప్పుడే కాపురానికి వచ్చిన కొత్త అర్ధాంగిలా సావిత్రి రామకృష్ణ నుదురు ముద్దాడి తల నిమురుతూ ఉంది. భార్యాభర్తల అనుబంధం వివాహమైన కొత్తల్లో ఎంత విడదీయరానిదిగా ఉంటుందో, 4 దశాబ్దాల తర్వాత కూడా అలాగే ఆకుపచ్చగా ఉండడం హైందవ దాంపత్య బంధంలోని ఒక అద్భుతమైన, అతీతమైన శక్తి. ఆమె ఒడిలో కళ్ళు మూసుకొని తన్మయుడై ఏవో లోకాలకు పయనిస్తున్న రామకృష్ణ ఒక్కసారిగా ఎవరో వీపు మీద తట్టడంతో కళ్ళు తెరిచాడు. ఏమిటి ఇదంతా నిజం కాదు? ఎంత మరవలేని ఆ మధురానుభూతి! ఇప్పుడు నిర్జీవంగా ప్రాణం లేని బొమ్మలా ఒక ఐసు పెట్టెలో ఉంది సావిత్రి. తల దగ్గర గాజు చిమ్నీలో నూనె దీపం, అగరొత్తులు, ఆ దీపం పక్కనే దుఃఖం గూడు కట్టుకున్న ముఖంతో రామకృష్ణ. మనిషి ఒంటరిగా పుడతాడు, ఒంటరిగా పోతాడు. పుట్టినప్పుడు తల్లి, తండ్రి ఇంకా ఎంతోమంది కనిపిస్తారు. కానీ గుర్తించలేడు. వెళ్ళేటప్పుడు కూడా అంతవరకు తన జీవితంలో తోడుగా ఉన్నవారు, సంతానం, బంధువులు, తదితర ఆత్మీయులు విలపిస్తూ కనిపిస్తారు. కానీ జీవం ఉండదు. ఎవరినీ గుర్తుపట్టకుండా, గమనించకుండా వెళ్ళిపోతాడు. పుట్టుక చావుకి మధ్య మనిషికి ప్రాణం అడ్డుగా నిలుస్తుంది. వివాహమైన తర్వాత శ్రీమతి మగవాడి జీవితంలో ప్రవేశిస్తుంది. అన్నీ తానై భర్తను కంటికి రెప్పలా చూసుకుంటుంది. బాధల్లో ఓదారుస్తుంది, కష్టాల్లో తోడు నిలుస్తుంది. బాధ్యతలను సమానంగా పంచుకుంటుంది. పిల్లల్ని కంటుంది. వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తుంది. వాళ్ళు తమ జీవితాల్లో స్థిరపడి తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళిపోయాక మరలా తమకు దూరంగా ఉంటున్న పిల్లలను మర్చిపోవాలి అనుకునే పరిణామ క్రమంలో పెళ్ళైన కొత్తల్లో లాగా కొత్త జంటలాగా గడుపుతారు భార్యాభర్తలు. వృద్ధాప్యంలో ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. నువ్వు లేకపోతే నేనెలా ఉండాలి అని వారి మనసుల్లో వారు ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కానీ ఆ మాట పైకి అనాలంటే భయపడతారు. సరిగ్గా అలాంటి సమయంలో రామకృష్ణని ఉన్న పళంగా ఏకాకిని చేసేసి వెళ్ళిపోయింది భార్య సావిత్రి. 15 రోజుల క్రితం హార్ట్అటాక్ వస్తే మల్టీ స్పెషాలిటీ లో చేర్పిస్తే ఐసీయూలో ఉంచారు. బాగానే ఉంది, మాట్లాడుతూనే ఉంది. కొడుకు, కూతురు వచ్చారు ఆదరా బాదరాగా. తన భర్త, పిల్లలు, పరీక్షలు అంటూ అమ్మాయి, భార్య, పిల్లలు, చదువులు అంటూ అబ్బాయి తల్లితో చెప్పి వెళ్ళిపోయారు. నాన్నగారు ఉన్నారు కదా, నాకు ఇంకెవరు కావాలి, మీ పనులు మీరు చూసుకోండి అంటూ చిరునవ్వుతో వాళ్ళను పంపించేసింది. ఇంకో 2 రోజుల్లో తీసుకెళ్ళిపోవచ్చు, ఆమెకు ఆపరేషన్ కూడా అవసరం లేదు అన్నారు డాక్టర్లు. ఆ రోజు రాత్రి హాస్పిటల్లో రామకృష్ణని నిద్ర లేపారు. తన భార్య పిలుస్తుందని చకచకా వెళ్ళాడు ఆమె దగ్గరికి. వచ్చారా? మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతానేమో అనుకున్నాను. ఇంట్లోనే, మన బెడ్రూమ్లోనే ఉండండి, నేను అక్కడే ఉంటాను. పిల్లల దగ్గరకు వెళ్ళొద్దు అంటూ చేతిలో చేయి వేసి ఒక్కసారిగా ప్రాణం వదిలేసింది సావిత్రి. ఇంటికి దీపం ఇల్లాలే కదా. రామకృష్ణ జీవితమంతా చీకటైపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. మిత్రులంతా వచ్చి చేయవలసినవన్నీ చేశారు. 2 చేతులతో అపురూపంగా పొదివి పట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన సావిత్రిని ఒక స్టీల్ బాక్సులో వస్తువులా తీసుకొచ్చారు. అమ్మ, బాగానే ఉన్నావు కదే, ఎందుకిలా వెళ్ళిపోయావు అంటూ బోరున విలపిస్తూ అబ్బాయి, కోడలు బొంబాయి నుండొచ్చారు. కొద్దిసేపటికి అమ్మా, నువ్వు లేకపోతే ఎలాగే అంటూ కూతురు వచ్చింది. మనవలు, మనవరాళ్ళు అమ్మమ్మ, నానమ్మ అంటూ ఏడుస్తున్నారు. అల్లుడు వచ్చి దిగాలుగా రామకృష్ణ దగ్గర కూర్చున్నాడు. నాన్నగారు, కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది. అమ్మకు అన్నీ నేనే చేస్తాను, మీరు అడ్డు చెప్పొద్దు అంటూ కొడుకు తండ్రి భుజం మీద చేయి వేశాడు.
తామిద్దరం చివరి కార్యక్రమాల కోసం 2 బ్యాంకు అకౌంట్లు తీసుకున్న సంగతి కొడుక్కి చెప్పాడు. అవేమీ వద్దు అన్నాడు. పట్టుచీర కట్టించాడు తల్లికి. చూశారా, ఉద్యోగం వచ్చాక గాని పెళ్ళికి గాని నాకు ఒక మంచి పట్టుచీర పెట్టనే లేదు నా కొడుకు అని మదనపడుతుంటే, పిచ్చిదానా, నీకేం లోటు? నేనున్నానుగా, నీకెంత ఖరీదైన చీర కావాలో చెప్పు, క్షణాల్లో తెస్తాను అనేవాడు రామకృష్ణ చాలాసార్లు. ముఖమంతా పసుపు పూసి నుదురులో 4వ వంతు కుంకుమ బొట్టు పెట్టారు. కళ్ళకు కాటుక పెట్టారు. పట్టుచీర అలంకరణలో సావిత్రి ముఖం వెలిగిపోతూ ఉంది. సుమంగళిగా వెళ్ళిపోవడం హైందవ స్త్రీలు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇందుకేనేమో సావిత్రి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని రామకృష్ణ మనసు ఉవ్విళ్ళూరింది. పెద్ద పూల మండపం తయారు చేయించారు. ఘనంగా మేళం పెట్టి ఊరేగింపుతో మరుభూమికి తీసుకుని వెళ్ళారు. సువాసిని పూజలో ముత్తైదువులందరికీ ఇత్తడి చేటలు, వెండి కుంకుమ భరణులు తాంబూలాల్లో పెట్టించారు. ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారు. భోక్తలకు పంచెల చాపులు, పెద్ద రాగి చెంబులు, కర్మకాండలకు వచ్చిన వారందరికీ పెద్ద స్టీలు పళ్ళాలు ఇచ్చారు. పత్రికల్లో సగం పేజీలలో రంగులలో అశ్రునివాళి ప్రకటనలు ప్రచురించారు. ఈ తతంగమంతా కొడుకు కోడలు కలిసే చేశారు. రామకృష్ణ కూతురు కనీసం ఒక చెయ్యి కూడా వేయలేదు. మరి అది తన పని కాదు అని భావించిందేమో. చివరగా ఆశీర్వచనాలలో పురోహితులు, నాయనా, ఇన్నాళ్ళు మీ అమ్మగారు నాన్నగారు పార్వతీ పరమేశ్వరుల్లాగా కలిసిమెలిసి ఒకరి యోగక్షేమాలు మరొకరు చూసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా కాదు. మీ నాన్నగారు ఒంటరి వారైపోయారు. మీరు ఆయన్ను తన శ్రీమతి లేదు అనే దిగులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక నుండి కంటికి రెప్పలాగా చూస్తాము అని పెద్దల ఎదుట ప్రమాణం చేయండి అనగానే అలాగే అన్నాడు కొడుకు. ఆ అశుభ కార్యక్రమం కాబట్టి వచ్చిన వారందరూ చెప్పకుండానే ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. దిగాలుగా కూర్చున్న రామకృష్ణ దగ్గరకు కూతురు వచ్చింది. ఒక క్షణం ఆగి, నాన్నగారు, ఉన్నపళంగా ఏమిటి ఇలా అయిపోయింది మన ఇల్లు నిశ్శబ్దంగా అంటూ తండ్రిని ప్రేమగా దగ్గరకు పొదువుకుంది. కూతురి ఆప్యాయతతో నిండిన ఓదార్పు రామకృష్ణ మనసును ఎంతగానో ఉపశమింపచేసింది. ఆ మరుక్షణంలోనే, నాన్నగారు, ఈ విచార సమయంలో నేను ఈ మాట మాట్లాడకూడదు. కానీ ఎప్పుడు మాట్లాడాల్సింది అప్పుడు మాట్లాడకపోతే సమయం మించిపోతుంది అంటూ ఆమె వెనకాడుతూ ఉంటే, చెప్పు తల్లి అని అడిగాడు రామకృష్ణ. ఈ ఇల్లంటే, అమ్మ తిరిగిన ఈ పరిసరాలంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. అన్నయ్యకు ఏమిస్తారో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఈ ఇల్లు బహుమానంగా ఇవ్వండి నాన్నగారు అంది గోముగా. రామకృష్ణ హృదయంలో దమనులు సిరలు ఒక్కసారిగా చిట్లిపోయి రక్తం ముఖంలోకి చిమ్మింది. ఇంకా తను బ్రతికే ఉన్నాడుగా, అప్పుడే ఆస్తులు అడిగేస్తున్నారా? ఒక్క క్షణం తేరుకొని రామకృష్ణ, పిచ్చి తల్లి, నువ్వంటే మాకెంతో ఇష్టం. నువ్వు ఈ మాట అడగకుండా ఉంటే ఎంతో బాగుండేదిరా. కానీ అడిగేశావు. మీ అమ్మ కోరిక ఏమిటంటే మా తదనంతరం ఈ ఇంటిని ఒక వృద్ధాశ్రమానికి ఇద్దామని. అది పక్కన పెట్టేసేయి. కానీ అమ్మ అంతిమ సంస్కారాలు తదితర కార్యక్రమాలు అన్నయ్య వదిన ఎంతో డబ్బు ఖర్చు చేసి క్షణం విశ్రాంతి తీసుకోకుండా ఒళ్ళు గుల్ల చేసుకొని నిర్వహిస్తుంటే కనీసం కొంత డబ్బు ఖర్చు చేస్తానని కానీ ఏదో ఒక పని సాయం చేస్తానని కానీ ఎందుకు నువ్వు ముందుకు రాలేదు? ఇలా అంటున్నందుకు క్షమించు తల్లి అంటూ భుజం మీదున్న కండువాను ముఖం మీద కప్పుకొని బోరుమన్నాడు రామకృష్ణ. కూతురు నింగి నేల చూస్తుంది అయోమయంగా. చిటికెలో తండ్రి చూపులకు అందకుండా మాయమైపోవాలి అని ఉంది ఆమెకు. దాదాపు 50 సంవత్సరాల అన్యోన్య దాంపత్యంలో తనను అన్ని విధాలుగా ఆదుకొని చేదోడు వాదోడుగా ఉండి తన తలపుల నిండా కమ్ముకున్న భార్య సావిత్రి ఉన్నపళంగా మాయమైపోయిందే. ఆమె లేకుండా ఎలా జీవితం కొనసాగించడమా అని ఏడుస్తూ ఉంటే కూతురు ఇల్లు కావాలంటుంది. మనిషి తన సుఖం కోసం సంపాదించుకున్నవి తిరిగి అతన్నే వేధిస్తాయన్నమాట. ఇప్పటికే అబ్బాయికి 2 ఇళ్ళు, అల్లుడికి ఒక మేడ, ఖాళీ స్థలం ఉన్నాయి. మరి 2-3 రోజుల్లో పిల్లలు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. సామాన్లు అవి సర్దుకుంటూ ఉన్నారు. తాను మోజుపడి సావిత్రి చీరలు కొన్ని కూతురికి ఇచ్చేశాడు. వాటిని చూస్తుంటే మరింత వేదన కలుగుతుంది అనే ఆలోచనతో. తర్వాత కోడలికి ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారో అని కొడుకు గదివైపు వెళ్ళబోతుంటే గట్టిగా కేకలు, అరుపులు వినిపించసాగాయి రామకృష్ణకి.
తలుపు దగ్గరే చాటుగా నిలబడి ఉండిపోయాడు. ఏమిటి పిచ్చి వేషాలు వేస్తున్నావు? నాన్నగారిని ఇల్లు అడిగేస్తున్నావే అంటున్నాడు చెల్లితో చాలా కోపంగా. ఏ నేను అడగకూడదా? నాకు హక్కు ఉంది అంటుంది కూతురు అంతే కోపంతో. లక్షలు ఖర్చు పెట్టి అమ్మకు సంస్కారాలన్నీ చేసి నాన్నగారిని సంతోషపెట్టాను. ఇంకా నాతో కూడా తీసుకొని వెళ్ళి నాతో పాటే ఉంచుకొని ఆయన యోగక్షేమాలన్నీ చూసుకొని ఈ ఆస్తంతా నా పేరున రాయించుకుందాము అనుకుంటున్నాను ఆయన బ్రతికుండగానే. అర్థమైందా? ఇక్కడి నుంచి వెంటనే నీ మొగుణ్ణి పిల్లలను తీసుకొని వెళ్ళిపో, పిచ్చి వేషాలు వేయకుండా కోపంతో అరుస్తూ ఉన్నాడు. ఆమె వెంటనే ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళకపోతే చెయ్యి చేసుకుంటాడేమో అనిపించింది. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది. రామకృష్ణకి ఈ సంభాషణ అంతా విన్నాక గుండెల్లో మందు పాత్రలు పేలినట్టుగా ప్రాణం కడతేరుతున్నట్లుగా ఉంది. సావిత్రి, నీ ముద్దుల కొడుకు కూతురంటే ప్రేమతో పడి చచ్చేదానివి. నువ్వు బ్రతికుండగా ఈ మాటలు వినుంటే చచ్చిపోయేదానివే. కానీ చచ్చిపోయి బ్రతికిపోయావు. అదృష్టవంతురాలివి. అయినా నువ్వు బ్రతికుండగా ఈ మాటలు అనే ఆగత్యం లేదుగా. ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ తమ పడక గదిలో చేరి కర్మకాండల కోసం చేయించిన సావిత్రి ఫోటో ఎదురుగా నిలబడ్డాడు. కళ్ళ నిండా కన్నీటి చలమతో. విరక్తిగా నవ్వుతోంది సావిత్రి ఫోటోలో ఎప్పటిలాగే. కంట్లో నీరు నిండిపోయి కనురెప్పలు మూసి తెరిచేటప్పటికి ఇవన్నీ మనకెందుకండి, నా దగ్గరకు వచ్చేయండి అన్నట్లుగా 2 చేతులు చాపి పిలుస్తున్నట్లుగా భ్రమ చెందాడు రామకృష్ణ. కళ్ళు నిలుపుకొని చూశాడు. ఎప్పట్లాగే చిద్విలాసంగా నవ్వుతూ ఉంది సావిత్రి. తదేకంగా చూస్తూనే ఉన్నాడు రామకృష్ణ భార్య ఫోటోను. ఎప్పుడు రాగలను నీ వద్దకు అన్నట్టుగా. ఎందరో తల్లుల ప్రేమ కలిపితే దైవం, ఎందరో దైవాల ప్రేమ కలిపితే అమ్మ అన్నారు ఓ కవి. కానీ అప్పుడే ఆ తల్లిని మర్చిపోయి తండ్రి బ్రతికుండగానే సంపదలపై మోహాలు కలుగుతూ ఉన్నాయి సంతానానికి. నాన్నగారు, మీరు ఒంటరిగా ఎలా ఉంటారు? మా దగ్గరికి వచ్చి ఉండండి అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ అన్నారా? ఇల్లు కావాలని ఒకరు, మొత్తం ఆస్తి కావాలని మరొకరు. అసలు ఆస్తులు సంపాదించడం ఎందుకో ఏమిటో. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, అంతా ఒక నాటకం. అవును, ఈ జీవితం అంతా ఒక నాటకం. అయితే మానవ జీవితంలో తమ పాత్రలలో కడదాకా జీవించేవారు భార్యాభర్తలు మాత్రమే అని ఎంతమందికి తెలుసు? ఇంకా ఎన్నాళ్ళు జీవించాలి ఒంటరి జీవితం? రామకృష్ణ ఆలోచనలు అవధులు దాటి ఎటో పయనిస్తూ ఉన్నాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.